ప్రైజులు అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నేను యెహోవా దూతను గాబ్రియేల్ని మాట్లాడుతున్నాను. కొంతమంది క్రైస్తవ్యం తెలిసి ఉండి కూడా దేవుని సన్నిధిని విమర్శల పాలు చేస్తున్నారు. దేవుని సన్నిధి అంటే సాక్షాత్తు దేవుడే అని తెలిసి కూడా చాలామంది దేవుని సన్నిధిని చప్పట్ల సన్నిధి, చిలకల సన్నిధి అని చెప్పి మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది యెహోవా దేవుని నుంచి వచ్చిన మాట, దేవుని సన్నిధి నుంచి వచ్చిన మాట. ఎవరైతే దేవుని సన్నిధిని అవమానం పాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు అనేది ఉండిద్ది. చిలకల సన్నిధి, చప్పట్ల సన్నిధి అంటారా? దైవ సన్నిధిని అట్లా మాట్లాడవచ్చా? మీకు దేవుడు నేర్పించింది ఇదేనా? క్రైస్తవ్యంలో దేవుడు మీకు చూపించిన మాట ఇదేనా? ఎందుకు మీరు దైవ సన్నిధిని అట్లా మాట్లాడుతున్నారు? దైవజనులను అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ దైవ సన్నిధి గురించి మీకు తెలుసా? ఎన్నో దేవదూతలు బాప్తిజం తీసుకున్న సన్నిధి అది. దేవదూతలు, ప్రవక్తలు ఎంతోమంది బాప్తిజం తీసుకున్న సన్నిధి ఆ సన్నిధిని చప్పట్ల సన్నిధి, చిలకల సన్నిధి అని చెప్పి ఎగతాళి చేస్తారా? గుర్తుపెట్టుకో, యెహోవా దూతగా చెప్తున్నాను, నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. దేవుని సన్నిధికి మోకరించి నన్ను క్షమించయ్యా అని చెప్పని యెహోవా పాదముల మీద పడి నువ్వు శరణు వేడాలి దేవుణ్ణి. దైవ సన్నిధినే మాట్లాడేంత ఇదిగలవాడవా నువ్వు? గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు కూడా దైవ సన్నిధుల్ని, దైవజనుల్ని, అభిషేకం పొందిన వాళ్ళని మాట్లాడొద్దు. నువ్వు అభిషేకం పొంది ఉంటే నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. దేవుని సన్నిధిని ఎప్పుడు ఎగతాళిగా, దేవుని సన్నిధిని నీ వ్యూస్ కోసం, నీ పబ్లిసిటీ కోసం దైవాన్ని ఒక యాడ్గా పెట్టుకుని మీరు చేయమాకండి. దేవుని సన్నిధి అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.